తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానంపై అసెంబ్లీలో గుంటూరు తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ మాట్లాడారు. భారతదేశంలో గాని ఆంధ్ర రాష్ట్రంలో గాని ప్రధానమైనటువంటి అభివృద్ధి చెందేటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి పరిశ్రమలు అలాగే సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి అనేక ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ సెక్టార్ల కింద వస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో అయితే పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ఈ సెక్టారు మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎస్సి పాలసీతో కొత్త విధానంతో ఈ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలతో ఇప్పటికే ఆ సెక్టార్ అంతా కూడా కుప్పకూలిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ప్రోత్సాహకాలు పూర్తి స్థాయిలో కింద స్థాయి వరకు వెళ్ళేటువంటి కార్యక్రమాలని పూర్తిగా ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్ని బలోపేతం చేసేటువంటి దిశగా కొన్ని కార్యక్రమాలు తప్పకుండా ప్రభుత్వం ద్వారా ఉండాలనేటువంటి ఆలోచన ఈరోజు సభ ద్వారా మీకు సభను తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూస్తూ ఉన్నాం ఎంఎస్ఎంఈ పార్క్స్ అని చెప్పి 29 పార్కులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. కానీ వాటిలో ఎంతవరకు అభివృద్ధి ప్రణాళికలతో వారికి కావాల్సినటువంటి సపోర్ట్ ఉంది అనేది ఒకసారి కన్ఫ్యూజన్లో ఉంది అధ్యక్ష. అనేక స్కీమ్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఏ ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గరికి వెళ్ళి ఏదైతే మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉందో ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలనేటువంటి ఆలోచన దిశగా ఈ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు ముందుకు సాగినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఇండస్ట్రీస్ ఈరోజు చూస్తూ ఉంటే మినిమం సపోర్ట్ కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ కానీ, ఎందుకంటే గుంటూరుకు సంబంధించినటువంటి దాంట్లో వేలాది మంది ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీ